హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మరొక మంచి హెల్దీ రెసిపీని చూపించదలుచుకున్నానండి. అదే తోటకూర కందిపప్పుతోటి పొడి కూర అనమాట, ఫ్రై అనమాట. ఇది మనకి చాలా ఆరోగ్యకరమైన కూర, మనకి బ్యాలెన్స్డ్ అనమాట. గ్రీన్స్ అండ్ ప్రోటీన్ రెండు బ్యాలెన్స్ అవుతాయి ఇందులో. మనకి ఇది ఒక్కటి పెట్టుకుని మనం చారు పెట్టుకుంటే సరిపోతుంది. నెయ్యి వేసుకుని తింటే మరింత కమ్మగా ఉంటుందండి ఈ కూర అయితేను. ఇది వాళ్ళ రెసిపీ. ఎట్లా చేయాలో ఒకసారి చూపిస్తానండి నేను. మీరు ఆ రోజు ఎంత తోటకూర తీసుకుంటున్నారనే దాన్ని బట్టి మీరు కందిపప్పును తీసుకోవచ్చు. కందిపప్పు మరీ ఎక్కువేం అక్కర్లేదండి. ఒక చిన్న టీ కప్పుడు తీసుకున్నాను నేను, చిన్న టీ కప్ అనమాట. అదే ఒక టీ కప్పుడు కందిపప్పుని శుభ్రంగా కడుక్కుని అది చక్కగా కుక్కర్లో మాత్రం ఎప్పుడూ పెట్టద్దండి కందిపప్పుని. ఈ కూరకైతే మాత్రం విడిగా బయట గిన్నెలో వండుకోవాలన్నమాట. అంటే మనకి పప్పు బద్ద మెత్తగా అవ్వకుండా చక్కగా కంప్లీట్గా ఉడికి ఉండాలన్నమాట. తోటకూర బాగా కడుక్కున్నాను, డ్రైన్ చేసుకున్నానండి, వాటర్ అంతా డ్రైన్ చేసేసాను. ఈ తోటకూర ఏంటంటే మనకి తోటకూర కాడల నుంచి వచ్చే తోటకూర ఆకుల్ని పడేయకుండా ఈ కూర వండుకుంటే చాలా బాగుంటాయండి. కొంచెం ముదిరింది ఆకు అనుకున్నప్పుడు కూడా ఈ కూర చాలా బాగుంటుంది అనమాట. అట్లానే లేత కూరతో కూడా చాలా బాగుంటుంది. ఇవాళ నేను కొంచెం మీడియం రేంజ్లో ముదిరిన ఆకు తీసుకున్నాను అనమాట. మనకి రిచ్ ఆఫ్ ఐరన్ అండి ఇది మనకి, అండ్ మంచి మినరల్స్ కూడా వస్తాయి మనకి తోటకూర నుంచి. మన హోమ్ గార్డెన్ దేనండి, ఇంట్లో మనకి పండిన తోటకూరేనమాట ఇది. కాడలన్నీ తీసేసి విడిగా వండేసుకున్నాను. ఇప్పుడు ఆకుల వరకు నేను ఇట్లా ఈ కూరని మీకు చూపిస్తున్నాను నేను. అంతేనండి, కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసేసుకోవచ్చు, మరి సన్నగా ఏమీ చాప్ చేయక్కర్లేదు. అంతేనండి, ఆ కూర అంతా కోసి పెట్టుకున్నాను. చక్కగా చూడండి ఎంత బాగా కట్ చేశాను. కందిపప్పు స్టవ్ మీద ఉడుకుతాను చూడండి, సరిపడా వాటర్ వేసి చక్కగా ఉడకనిస్తున్నాను. అదిగోండి బద్ద ఇంకా కొంచెం ఉడకాలన్నమాట. ఈ లోపల నేను తాలింపు పెట్టుకుంటున్నాను పక్కన స్టవ్ మీద. నీళ్ళు కొంచెం ఒకవేళ మిగిలేటట్టయితే కనుక నీళ్ళని ఉంచేసుకోండి, నీళ్ళని మాత్రం ఉంచొద్దు. ఎందుకంటే ఇది పొడి కూర కాబట్టి ఓన్లీ కందిపప్పు వేస్తే సరిపోతుంది. ఆ నీళ్ళని మీరు చారు పెట్టేసుకుంటే బాగుంటుందండి. కందిపప్పులో ఉడికిన నీళ్లు చాలా బాగుంటాయండి చారు పెట్టుకుంటే. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ప్యాన్లోకి. ఎక్కువ ఆయిల్ కూడా ఏం అక్కర్లేదండి, కానీ మరి కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అంతేనండి. శనగపప్పు అక్కర్లేదు ఇందులోకి, ఎందుకంటే మనం కందిపప్పు వేస్తున్నాం కాబట్టి కందిపప్పు మినపప్పు అన్నీ మళ్ళీ మనకి అది బాగుండదండి టేస్ట్. అందుకని శనగపప్పు యాడ్ చేయక్కర్లేదు. ఓన్లీ మినపప్పు ఫ్లేవర్ కోసం అండి, చాలా బాగుంటుంది మినపప్పు తాలింపులో వేగిన ఫ్లేవరు. అంతే, మినపప్పు దోరగా వేగే వరకు వేయించుకుని ఇది గానుగ నూనె అండి, కోల్డ్ ప్రెస్ ఆయిల్ అనమాట, అందుకని అలా నొరగ వస్తుంది. వెల్లుల్లిపాయలు ఒక 2-3 కర్బాలు కట్ చేశానండి, సగానికి కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక 2 ఎండుమిరపకాయలు, చక్కగా మంచి ఎరోమా వస్తుందండి వెల్లుల్లిపాయలు అయితే వేగి. ఇప్పుడు మన నూనెలోనే తాలింపులోనే సంబార్ కారం యాడ్ చేసేసుకుంటున్నానండి, నాకు ఎంత కావాలో అంత. మనకి ఇందులో తాలింపులో వేగిన కారం టేస్టే బాగుంటుందండి. మీరు చివరిలో కారం వేస్తే టేస్ట్ మారిపోతుంది అనమాట కూర. అందుకని తాలింపులోనే వేసుకుని తోటకూర యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువసేపు ఉండకూడదండి నూనెలో వేసిన ఇది కారం. ఒక్కసారి మనం అటు ఇటు సాటే చేస్తే సరిపోతుంది, లేదంటే కారం మాడిపోతుందండి. అంతే, ఇప్పుడు తోటకూర వేసి తోటకూరను ఒక్కసారి ఆ తాలింపు అంతా కలిసేటట్టు, నూనె కారం అవన్నీ తోటకూర కలిసేటట్టుగా తిప్పుతున్నాను. ఇదే ప్రొసీజర్లో మీకు నేను 2-3 వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ తోటి చూపిస్తానండి నేను ఇదే సిరీస్లోను. అంతే, తోటకూర మొత్తం యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, తోటకూర కాడాల నుంచి వచ్చిన తోటకూరని ఎట్టి పరిస్థితిలో పడేద్దండి, పెద్ద పెద్ద ఆకులు అయిపోతాయి కదా. చాలా బాగుంటుందండి ఈ కూర వండుకుంటే కనుక. ఇప్పుడు ఉప్పు యాడ్ చేస్తున్నానండి. తోటకూరలు ఎప్పుడు కూడా ఒక టిప్ అండి, ఇవాళ తోటకూరలో ఉప్పు తక్కువ పడుతుందండి. ఎందుకంటే తోటకూర ఇట్సెల్ఫ్ దాంట్లోనే న్యాచురల్ సాల్ట్ ఉంటుందండి మనకు తోటకూరలో ఎప్పుడూను. అందుకని ఉప్పు చాలా తక్కువ వేసుకోండి. కావాలంటే మరి కొంచెం కలుపుకోవచ్చు, ఒకటేసారి సరిపడా వేసిన అంటే మనకి ఆకుకూర క్వాంటిటీ ఎక్కువ కనబడుతుంది, అది మగ్గిపోతే చాలా తక్కువ అయిపోతుంది అనమాట. అప్పుడు మీరు ఉప్పు ఎక్కువ వేసుకున్నారంటే పచ్చి ఆకుకూర క్వాంటిటీ చూసి ఉప్పు వేసుకున్నారంటే మాత్రం కూరలో ఉప్పు ఎక్కువ అవుతుంది అనమాట. అందుకని చాలా తక్కువ యాడ్ చేయండి, ఎందుకంటే మనకు అంతా అయ్యే కూర చిన్న గిన్నెడే అవుతుందండి ఎంత తోటకూర వేసినా కూడాను. అదొక టిప్ అండి ఇవాళ. చిన్నపిల్లలు నేర్చుకునే వాళ్ళైతే కనుక మీరు అందరూ ఈ టిప్ గుర్తుపెట్టుకోండి. చూసారా మగ్గిపోయేటప్పటికి ఎంత అయిపోయిందో. మనం ముందు ఆకుకూర గ్రీన్ లీవ్స్ని చూసి మాత్రం మనం ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి ఉప్పుని. అంతే, చక్కగా అది ఒకసారి మగ్గే వరకు బాగా ఒకసారి తిప్పుతున్నాను.
ఎక్కువసేపు అక్కర్లేదండి, హార్డ్లీ ఒక 3 to 4 minutesలో ఆకుకూర అంతా చక్కగా మగ్గిపోయి దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ మగ్గే కొద్దీ మనకి ఏమవుతుందంటే వైటమిన్స్ లూజ్ అవుతాయి, సో న్యూట్రిషన్ పోతుంది అనమాట. అందుకని మీరు కొంచెం ఒక 3-4 minutes దగ్గరే ఉండి మీరు తిప్పితే సరిపోతుంది. ఇప్పుడు ఆ కందిపప్పు చూసారా చక్కగా బద్దగానే ఉంది. పప్పు షేప్ చెడకుండా చక్కగా బాగా ఉడికి ఉండాలండి, అది కందిపప్పు ఉడికే కన్సిస్టెన్సీ. ఇప్పుడు కందిపప్పును కూడా యాడ్ చేసేసుకున్నాను అందులోకి నేను. ఇవి జబ్బు పడి లేసిన వాళ్ళకి కానివ్వండి, ఎటువంటి జ్వరాలు, ఎటువంటి ఇల్నెస్లు, సర్జరీలు అయిన వాళ్ళకి కానివ్వండి, కంపల్సరీ వారంలో 2-3 సార్లన్నా ఈ కూర ఉండేటట్టు చూసుకోండి. రిచ్ ఆఫ్ వైటమిన్ ఏ అండి తోటకూర, అండ్ ఐరన్ అండి, మంచి రిచ్ ఆఫ్ ఐరన్ కూడాను, అండ్ మనకి కందిపప్పు ప్రోటీన్ అండి. అంతే, ఈ ఒక్క కూర వండుకుని చక్కగా నెయ్యి వేసుకుని తిని పక్కన రసం పెట్టుకుంటే, టమాటో రసం కానీ చారు కానీ ఏది పెట్టుకున్నా బాగుంటుందండి, చాలా బాగుంటుంది అనమాట. సరిపోతుందండి ఆ రోజుకి. హడావిడిలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి కూరలు చాలా తొందరగా అయిపోతాయి మీకు. అంతేనండి, చక్కగా ఎక్కువసేపు కూడా వేయించక్కర్లా. ఆ కందిపప్పు కొంచెం మనకి ఉప్పు కారం పట్టుకునేటట్టుగా మనం కందిపప్పును వేయించితే సరిపోతుందండి. నేనేం ఎడిట్ చేయలేదండి, మీ ముందే నేను చూపిస్తున్నాను ఈ కూరని, ఎడిట్ చేయకుండానే ఎంతసేపు తిప్పాను అనేది కూడా మీకు అర్థమైపోతుంది. అంతేనండి, క్విక్గా ఇది హార్డ్లీ నాకు ఒక 8-8 నిమిషాల వరకు పట్టిందండి ఈ కూర నాకు వండటానికి. అంతేనండి, అయిపోయింది, డన్. ఎంతో కమ్మనైన కందిపప్పు తోటకూర పొడి కూర అండి, ఫ్రై. పిడుపు కూర అని కూడా అంటారండి దీన్ని, పాతకాలం ఇదిలో మా భాషలోను తోటకూర పిడుపు కూర అని కూడా అంటారనమాట. ఈ యంగర్ జనరేషన్కి అది అర్థం కాదని చెప్పి నేను తోటకూర కందిపప్పు ఫ్రై అని చెప్పాను నేను. అదేనండి, ఇదేనండి వాళ్ళ రెసిపీ. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే కనుక మీరు కమెంట్స్లో తెలియజేయండి ఎట్లా వచ్చిందో మీకు. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీ కమెంట్స్ని నేను ప్రతి కమెంట్కి కూడా ఆన్సర్ చేస్తున్నాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. ఇలాంటివి మరి ఎన్నో మంచి ఆరోగ్యకరమైన అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ని నేను మీకు చూపిస్తానే ఉంటాను నేను. ప్లీజ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. మళ్ళీ కలుద్దామని మరొక మంచి రెసిపీతో. నమస్తే.